గురజాల పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ నాగేశ్వరరావు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. రెంటుచింతల మండల కేంద్రంలోని లూథరన్ బాలికల హైస్కూల్లో విద్యను అభ్యసిస్తున్న 9వ తరగతి విద్యార్థిని వేధింపులకు గురిచేసిన కేసులో 4 నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. కేసులో నిందితులైన హైస్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం హెల్దా లలితా కుమారి, ఆమె కుమార్తె జాన్ పెట్రిషియో, లింగాల రమేష్, గంజి బాల జోజిరెడ్డిలను అరెస్ట్ చేసి కోర్టుకి హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు. గర్ల్స్ హై స్కూల్ ఇది కంప్లీట్ గర్ల్స్ కనమాట ఎక్స్క్లూజివ్. దాంట్లో ఈ పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారనేసి దానికి హెడ్మిస్ట్రెస్ వాళ్ళ కూతురు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారనేసి లైంగికంగా వేధిస్తున్నారనేసి పిల్లలు మనకి కంప్లైంట్ చేస్తే దాని మీద కేసు చేసి పోక్సో యాక్ట్ అంటే లైంగికంగా వేధించబడిన పిల్లలు అనమాట మైనర్ కాబట్టి పోక్సో యాక్ట్ SST 2 కూడా అట్రాక్ట్ అయ్యాయి. ఈరోజు ఆ ఫిర్యాదు పైన మొత్తం 4 ఎక్యూజ్లు ఉన్నారు. హెడ్మిస్ట్రెస్, వాళ్ళ కూతురు రమేష్ అండ్ బాజిరెడ్డి జోజిరెడ్డి, ఈ 4 కూడా ఈరోజు అరెస్ట్ చూపడం జరుగుతుంది. పిల్లలు దీంట్లో అట్రాక్ట్ అయిపోతుంది. సెక్సువల్ హరాస్మెంట్ కదా ఇదే ఈ చట్టం వెరైటీ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ అంటే లైంగిక వేధింపుల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టం.